మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. కోసగిలో టీడీపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల మధ్య అంగరంగ వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ జెండా ఆవిష్కరించారు. కౌతాలంలో టీడీపీ సీనియర్ నాయకులు గోతులదొడ్డి ఉలిగయ్య ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు వారు. ఇక మంత్రాలయంలో టీడీపీ టౌన్ నాయకులు ఏర్పాటు చేసిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం వారు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ సరిగ్గా 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించారు అన్న ఎన్టీఆర్. ఆ తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాల దిశ దశ మార్చి రాష్ట్రపతుల నియామకాల్లో కీలక పాత్ర పోషించి మన సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పేరు వినిపించేంత ఘనత మన నాయకుడు చంద్రబాబుకే దక్కిందని వారన్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3వ తరం నాయకుడు మన నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు కుటుంబాలను కాపాడుకోవడానికి ప్రత్యేక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన మానవతావాది మన లోకేష్ అని వారన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ రాఘవేంద్ర స్వామి సాక్షిగా నేను మాటిస్తున్నా, ప్రతి కష్టపడిన తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే బాధ్యత తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎవరు కావాల్సిన అవసరం లేదు. మనకు వర్గాలతో రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ప్రతి కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ ఖర్దార్ చొక్క వదిలిపెట్టి ఇంకా వైసీపీ మీద ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోండి, కానీ మా కార్యకర్తలు కూడా అవమానం చేస్తే తప్పకుండా ఇక నుంచి వేరేలాగా ఉంటుందని కూడా రెవెన్యూ, ఎందుకంటే గత 5 ఏళ్లలో తెలుగుదేశం